వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు సంక్షేమానికే పెద్దపీట వేసింది. ఆ సంక్షేమం తీసుకున్నటువంటి ఫలాలు అందుకున్న వారు తను న్యాయం చేస్తేనే తనకు ఓటు వేయండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈరోజు ఓటర్లను కోరారు. కాకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా కూడాను కూటమికి పట్టం కట్టారు. చరిత్రలో నిలిచిపోయినటువంటి 164 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి ఎన్నిక చేసుకున్నారు. అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ఈరోజు గెలుపు ఓటములు పక్కన పెడితే టెక్కల్ నియోజకవర్గాన్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దువ్వాడ సీనుకి టిక్కెట్ ఇచ్చినా కూడాను టెక్కల్ నియోజకవర్గం ప్రజలు కూడా ఆయన్ని తిరస్కరించారు. ప్రస్తుతం దువ్వాడ సీన్ మనతో ఉన్నారు. చూస్తే గెలుపు ఓటములు అన్నవి సాధారణంగా వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఓటమిలో కూడాను ఘోర ఓటమి ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను చవి చూపించారు. కూటమికి ఇంతలా కలిసి అవకాశమే ఉంది. మీకు కలిసి రానటువంటి అంశం ఏమో? ఓటమి అన్నది నేను ప్రజా తీర్పుని ముందు శిరసాహిస్తున్నాను. టెక్కల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పును కూడా మేము శిరసాహిస్తున్నాం. ఎందుకంటే ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు, ఇది సహజం. ఇది అయితే నాకు ఒక్కటి ఆశ్చర్యకరంగా ఉంది. జగనన్న ప్రభుత్వం ఒక మోడల్ అనమాట. ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ పరిపాలన అంటే ఇలా జరగాలి. ఎందుకంటే పరిపాలనలో మెయిన్గా ఆయన ఆశించినటువంటి ఏంటంటే రాజకీయాలు ఉండకూడదు, కులం మతం జాతి ఇవేవి ఉండకూడదు, అవినీతి ఉండకూడదు, రాజకీయాలు ఉండకూడదంటే ఎలా జరుగుతుంది? కానీ ఆయన చేసి చూపించారు. ఆ పొరపాటే ఈరోజు ఇంతలా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం. రాజకీయం ఉండకూడదు అని అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వారికి మినిమం గౌరవం లభించలేదు. గ్రామ వార్డు వాలంటీర్ రూపంలో వారిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం సంక్షేమం దిశగా పాలన సాగింది. కులం మతం అన్న తేడా లేకుండా అందరికీ అన్ని వర్గాలకి ఈరోజు సంక్షేమ పథకాలు అందజేసినాయి. వారు దాన్ని స్వీకరించే పరిస్థితి లేనటువంటి తీర్పు ఈరోజు 2024. నేను అనేది ఏంటంటే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం పరిపాలనలో రాజకీయాలు ఉండకూడదు, పరిపాలనలో అవినీతి ఉండకూడదు అన్నది ఆయన ఆశయం. ఆ ఆశయంలో భాగంగానే ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ చేరే విధంగా లంచం లేకుండా చేశారు. ఒక్క మాట నేను ప్రజలకు అడుగుతున్నాను, ఎవరైనా 5 కోట్ల మంది ప్రజల్లో ఒక ప్రభుత్వ పథకానికి ₹1 లంచం ఇచ్చారా? ఎక్కడైనా మాకు ఈ ప్రభుత్వ పథకం పార్టీకి ఓటేయలేదని చెప్పి మాకు ఈ ప్రభుత్వ పథకాన్ని ఆపారు అని చెప్పగలరా? నేను అన్న మాటలు 2 కూడా ఆయన అమలు చేశారు. అంటే ఇంత గొప్పగా అమలు చేసినటువంటి జగనన్న ఇంకేం చేయాలా? సంక్షేమంతో పాటు 5 ఏళ్ళు చాలదు, 2 ఏళ్ళు కరోనాతోనే పోయింది. ఆ కరోనాతో ప్రజల్ని ఎలా బ్రతికించుకోవాలి, ఆ టీకాలు ఎలా రప్పించుకోవాలి అని ఆ టీకాలు రప్పించి అందరికీ వేయించి ఖరీదైనటువంటి వాటి మీద డబ్బులు కూడా వెచ్చించి కోవాక్సిన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పించి, అలాగే ప్రతి గడపకు కూడా బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ టైంలో ఆదుకొని ఆ తర్వాత 3 ఏళ్లలో ఇంత సంక్షేమాన్ని అందించి అభివృద్ధిని కూడా 8 ఫిషింగ్ హార్బర్లు, 4 సీ పోర్ట్లు, స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగనన్న వచ్చిన 3 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాటిలో అడ్మిషన్స్ కూడా ఇచ్చి మిగతావి కూడా రెడీ చేస్తున్నటువంటి సందర్భం ఇది చరిత్రలో ఎక్కడా లేదు. ముఖ్యంగా నేను చూసుకుంటే రైతాంగానికి ఏ లోటు లేకుండా నష్టం వచ్చిన వెంటనే వాళ్ళకి ఇన్సూరెన్స్లు, ప్రతి ఎకరాకు కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కడుతూ వాళ్ళకి ఇన్సూరెన్స్లు కూడా ఇవ్వటం. అలాగే ఆ వర్గం అన్న తేడా లేకుండా ఈరోజు ఇంతలా సంక్షేమం అమలు చేసినప్పుడు కూడా ఎందుకు ఇంతలా ప్రజలు తిరస్కరించే పరిస్థితులు ఓటు రూపంలో కనిపించింది? రైతాంగానికి, విద్యకి అన్నింటిలో పెద్దపీట వేశారు. నాకు తెలిసి ఒక రూమ్ ఇవ్వండి అని చెప్పి మేము ఒక రూమ్ కోసం స్కూల్ రూమ్ లేదండి ఇవ్వండి అని కలెక్టర్ వాళ్ళ దగ్గర తిరిగిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు సాచురేషన్ పద్ధతిలో స్కూల్స్ బాగా చేశారు. ఏమంటే ఇన్ని అభివృద్ధి ఒకవైపు చేస్తూ 3 ఏళ్లే నేను అంటాను, జగన్కి వచ్చిన అధికారంలో 3 ఏళ్లే ఏం చేశారు, 2 ఏళ్ళు కరోనాతో పోయింది. ఆ 3 ఏళ్లలో ఇంత చేసినా ఇది నచ్చలేదా? ఇలా చేయకూడదా? మాకేమనిపిస్తుందంటే సంక్షేమం అంటూ మరి ప్రభుత్వాలు ఇంక చేయకూడదా? మాకే కాదు, 5 కోట్ల మంది ప్రజలకు కాదు, 140 కోట్ల మంది ప్రజలు కూడా ఇది ఆలోచించవలసినటువంటి సందర్భం. అంతేకాదు మన దేశం మొత్తం, ప్రపంచం మొత్తం సంక్షేమం అని పేరెత్తితే జనం తిప్పి కొడతారు అని మేము అనుకోవాలా? లేకపోతే సంక్షేమం అమలు చేసేదానిలో అందరికీ రాజకీయాలకు అతీతంగా చేసినా జనం తిప్పి కొడతారు అని అనుకోవాలా?
లేకపోతే లంచం తీసుకోకుండా పథకాలు అమలు చేసినా తిప్పి కొడతారు అనుకోవాలా? అంటే మీరు ఇప్పుడు అంటున్నారు మాకున్నారు, మా కేడర్ ఉన్నారు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అని కేడర్ ఉన్నారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు, వాళ్ళని మేము పట్టించుకోలేదు అనేది అది రాంగ్. ఇప్పుడు మేము అందరినీ ఒక వ్యవస్థను పెట్టుకున్నాం, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఈ రెండింటి ద్వారా ప్రభుత్వ పథకాలు చేరవేసి వాళ్ళు కేవలం పథకాలు అందజేయడానికే తప్ప ప్రజలకి సేవలు అందించాలని ఎన్నుకోబడ్డ ఆ ప్రజాప్రతినిధికి మాత్రం సముచిత స్థానం కల్పించకపోవడం ఈరోజు ఈ వ్యతిరేకత కనిపిస్తుంది. కేవలం ఓటమి అనేది 10,000 20,000 కానీ వేలాది ఓట్లు మార్జిన్తో ఓడిపోయే ప్రక్రియ చూస్తుంటే కొత్త అన్న వ్యక్తి లేదు, సీనియారిటీ లేదు. దువ్వాడ సీను కాదు కదా, ఒక రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ను కూడా చిత్తుగా ఓడించారు ఒక కొత్త సర్పంచ్ మీద. అంటే ఎంతలా ఓటర్ ఆలోచించాడు, ఆలోచన వెనక మీలోనున్నట్టు లోపాలు ఏం గమనించారు? నేను ఎప్పటికీ చెప్తాను, జగనన్న చాలా గొప్పగా పరిపాలించాడు. జగనన్న సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్రహ్మాండంగా చేశాడు. 3 ఏళ్ళు చాలదు, రానున్న 5 ఏళ్ళు గెలుచుంటే ఇంకా చేసి ఉండేవాళ్ళం. తెలుగుదేశానికి మాకు పోటీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు 40 సంవత్సరాల పార్టీ, వాళ్ళకు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. కొన్ని చేసి ఉండొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. దాంతో కంపేర్ చేయటం కాదు. మాకు ఇచ్చిన 5 ఏళ్లలో 3 ఏళ్లే మేము చేసాం. 3 ఏళ్లలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చాం. అది 700 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించే విధంగా కిడ్నీ రోగులకి శాశ్వత పరిష్కారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్ను కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసే స్థితికి తీసుకొచ్చాం నందిగాంలో. అలాగే 4,360 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం, మరొక 4-5 నెలల్లో పోర్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసి 30,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా, అది శ్రీకాకుళానికే కాదు ఉత్తరాంధ్రకే మణిహారంగా ఈరోజు తీర్చిదిద్దబోతున్నాం. చూస్తే ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపులో ఆ మెజారిటీలు ఇవేవి అక్కడ కనిపించలేదు ఆ ఓటర్లు. అదే పెద్ద ఆశ్చర్యం. ఇంత అభివృద్ధి చేసి, ఇంత సంక్షేమాన్ని ఇచ్చి జనం ఎందుకు తిప్పుకుంటారు, జనం ఎందుకు ఓట్లు వేయలేదు అనేది మాకు అర్థం కావట్లా. దీనికి లోతైనటువంటి పరిశీలన చేయాలి. అందరూ అన్నట్టు నేను ఈవీఎంలు అవన్నీ నేను చెప్పుకోలేను, కానీ ఇది జనం ఇచ్చినటువంటి తీర్పులో తీర్పులో విచిత్రం ఏంటంటే అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడాను కల్పించలేనటువంటి ఒక తీర్పు. అంటే వైసీపీ పార్టీ కనుమరుగైపోయే రోజు దగ్గరలో ఉందనడానికి తీర్పు ఒక సంకేతం కదా. ఎలా కనుమరుగైపోతుంది? మాకు 40% ఓటర్ ఉన్నారు, అది మీరు మర్చిపోతున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచాం, మాకు ప్రతిపక్ష హోదా వచ్చిందా లేదా ఇక్కడ అవసరం లేదు. 2 స్థానాలతో డిఎంకే మిగిలిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ కూడా కనీసం ప్రతిపక్ష పాత్ర పొందని స్థాయి 2 సార్లు అనుభవించింది నేషనల్ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో. ఈ ప్రతిపక్ష పాత్ర కనీస అర్హత కూడా పొందనటువంటిది. ఆ శాతం మనకున్నటువంటి స్థానాల్లో 10% వస్తే ప్రతిపక్ష పాత్ర వస్తుంది, 55 పార్లమెంట్లు వస్తే ప్రతిపక్ష పాత్ర వస్తుంది. రాకుండా 2 సార్లు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, కార్యక్రమాలు నిర్వహించింది. సో ఈ దేశంలో ఇది అత్యంత సహజమైనటువంటిది. దీన్ని మేము అసలు పరిగణలోకి తీసుకోవట్లా. మేము ఇప్పుడు 0 స్థాయి నుంచి స్టార్ట్ చేస్తాం. ప్రజలు మాకున్నారు, ప్రజలు ఇప్పటికీ చెప్తున్నారు మేము ఓటేసాం, ఈ ఓటు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అన్నటువంటి శాతం 40% పోలైతే 60% ఇదే మాట్లాడుతున్నారు. కాబట్టి మాకున్నటువంటి ప్రజలతో మేమందరం మమేకమై పనిచేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ కింద నుంచి ప్రారంభిస్తాం, మళ్ళీ రానున్న రోజుల్లో వైకాపా జెండా ఎగరవేస్తాం. ఇది సత్యం. మీకు నేను చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ముందు కూడా చాలా సవాళ్ళు విసిరారు మీరు. ఎటువంటి తేడా వచ్చినా కూడా రాజకీయాలను తప్పుకుంటానని కూడా సవాల్ ఇచ్చారు. దానికి మీరు స్వీకారంగా ఉన్నారా? రాజకీయాల నుంచి తప్పుకోవటం అన్నది నిజమే, తప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేను తప్పుకున్నాను అనుకోండి, ఎమ్మెల్సీగా రాజీనామా చేయొచ్చు, తప్పుకుంటాను. కానీ ఏంటి అఘాయిత్యాలు? గెలిచిన మరుక్షణం 4వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి దాడులు, ఒక వ్యక్తిని చంపేస్తున్నారు. బూత్ ఏజెంట్గా వెళ్ళాడని తోట మాధవరావు వాళ్ళ తాలూకా తండ్రి మల్లేశ్వరరావుని అతి దారుణంగా చంపేశారు, తల మీద కొట్టేసి. అలాగే చాలా ఇళ్ల మీదకి దాడులు, బాంబులు విసురుతున్నారు. ఇప్పుడే టెక్కల్లో గోవింద్ అని నా తాలూకా అనుచరుడు, ఆయన పైన లేనిపోని అభాండాలు పెట్టి ఇంటి చుట్టూ సరెండర్ చేసి ఆయన భయపడి పారిపోతే కుటుంబ సభ్యులు ఇక్కడ, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, దిక్కుతోచని స్థితిలో ఆయన ఉన్నాడు. వైసీపీ శ్రేణులే కవ్వింపులకు పాల్పడుతున్నాయి. టీడీపీ శ్రేణులు, కూటమి సభ్యులందరూ చాలా అంటే అప్రమత్తంగా ఉండాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలకి మేమెందుకు పాల్గొంటే చెప్పండి. మీరన్నట్టే ఓడిపోయి
కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేక మేము ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చొని మేము కవ్విస్తామా? మేము కవ్వించినట్టు ఒక్క వార్త చూపించండి, రాష్ట్రంలో మేము కవ్వించినట్టు ఒక్క సింగిల్ ఇన్సిడెంట్ చూపించండి. ఇళ్ల మీదకి దాడులు చేస్తున్నారు, నాని ఇంటి మీదకి, వంశీ ఇంటి మీదకి దాడులు చేస్తున్నారు. నాని కవ్వించాడా? వంశీ కవ్వించాడా? మేము కవ్వించామా? నా క్వారీ బంద్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి విలువైనటువంటి మైన్స్ ఆఫ్ చేస్తారు. పోర్టు ట్రాన్స్పోర్ట్స్ అన్ని ఆఫ్ చేశారు. పోర్టు పనులు కూడా ఆగిపోవాలని చెప్పారు. ఒకవైపు కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, ఒక మనిషిని చంపేసినారు. నిన్నటి 4వ తారీఖు మధ్యాహ్నం వరకు ఎలా ఉండేది ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ? 3 కోట్ల రూపాయల విలువైనటువంటి శాండ్ని టెక్కలి డిపోలో, శాండ్ డిపోలో ఉన్నటువంటి ఇసుకంతా కూడా తరలించేసినారు. అంటే ఈ అఘాయిత్యాలు, ఈ నేరాలు, ఈ ఘోరాలు, ఈ దాళ్ళు, ఈ దాష్టికాల్ని వదిలేసి, ఈ దాష్టికంలో దువ్వాడ సీన్ కూడా బలైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దాష్టికంలో నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోమంటారు? రాజీనామా అలా చేసేయాలని నేను అన్నాను. చేసేమనా? లేదా ఎమ్మెల్సీకి రాజీనామా చేసేనా? చేసేసి కార్యకర్తలకి అందరికీ విడిచిపెట్టి పోనా? నా ఇంట్లో నేను ఉండనా? హాయిగా నేను బ్రతకాలా? మరి కార్యకర్తలు ఏమైపోవాలి? మాకు బతకనిస్తారా? అసలు బతకనిస్తారా? 2019 ఎన్నికల దగ్గర నుండి నిమ్మాడ పంచాయతీ పుట్టినటి నుండి ఎన్నికలు జరిగిన పంచాయతీలో ఎన్నికలు జరిపించినటువంటి ఒక ఘనతను ఆర్జించిన మీకు ఈరోజు అది శాపంగా మారబోతుంది అనడంలో ఎటువంటి అసలు? చూడండి, నేను ఒక మాట చెప్తున్నాను. నా 24 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 17 నుంచి 18 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించాను. ప్రతిపక్ష పాత్రలో ఉద్యమాలు చేశాను, జైళ్ళకి వెళ్ళాను, కేసులు పడ్డాను. నాకు ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు చుట్టుముట్టి 2011 ఫిబ్రవరి 22వ తారీఖున నా ఇంటికి చుట్టుముట్టి నన్ను కాల్చిపడేస్తామన్నారు. ఫైరింగ్ ఆర్డర్స్తో నా ఇంటికి వచ్చారు. ఆ పవర్ ప్లాంట్ యాజమాన్యం కూడా చంపేయడానికి నాకు ఉత్తరాలు రాశారు. చంపేందుకు నాకు ప్రయత్నాలు చేశారు, చంపలేకపోయారు. పోలీసులు ఫైరింగ్ చేయడానికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి పడేసినారు. ఇవన్నీ చూసినటువంటి గుండె ఇది. పోలీస్ తూటాలకి ఎదురుగా నిలబడినటువంటి గుండె. ఒకవేళ చంపాలనుకుంటే వాళ్ళు ఈ పోరాటంలో, ఈ ఉద్యమంలో ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడి మేము ధైర్యాన్ని ఇవ్వడమే మా పాత్ర తప్ప ఇంకేమీ లేదు. మా కోసం 40% ఓట్లు వేసిన ప్రజలున్నారు, మా కోసం నిలబడిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ధైర్యంగా నిలబడ్డాం తప్ప మేమేమీ చేయలేం. ఇది క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ నా కార్యకర్తలకి నేను బలంగా ధైర్యంగా ఉండండి, ఎవరి జోలికి పోకండి, మన ఇళ్లల్లో మనం ఉందామని నేను చెప్పే ప్రయత్నంలో మళ్ళీ మా కార్యకర్తల మీద కానీ నా మీద కానీ దాడులు చేయాలనో చంపాలనో చూస్తే నేను ఆగను. నేను పోరాటం చేస్తూనే ఉంటాను. నా కార్యకర్తలను కాపాడుకుంటాను, ఈ పార్టీని కాపాడుకుంటాను. ఓట్లేసిన 40% ప్రజలకు కూడా నేను అండగా ఉంటాను. ఈ పోరాటంలో ఒకవేళ నేనే పోవాల్సి వస్తే మరణానికైనా సిద్ధం. వాళ్ళు ఒకవేళ నన్ను చంపాలనుకుంటే నేను గట్టిగా రాజకీయాల్లో, ఎన్నికల్లో పనిచేసి మొన్న నిమ్మాళ్ళలో కూడా రిగ్గింగ్ జరగకుండా ఆపాను. నిజమే, ఆపినందుకు ఇప్పుడు నన్ను కక్షాదింపు చర్యతో నన్ను చంపాలనే వాళ్ళు అనుకుంటే ఓకే, నాకు ఆల్రెడీ ఫోన్లు వచ్చాయి, చంపేస్తామంటున్నారు, ఫలానా దగ్గరికి రా అంటున్నారు, దమ్ముంటే రా అంటున్నారు. ప్రతిరోజు గంటలో 5-6 ఫోన్లు వస్తున్నాయి నాకు చాలా వస్తున్నాయి. ఆ వస్తున్న ఫోన్ల ద్వారా నాకు చంపేస్తామని వాళ్ళు అనుకుంటే దానిలో నేను ఒకవేళ మరణిస్తే, పరిస్థితి వస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను భయపడను. నా అన్న, నా తండ్రి లాంటి వాడు, నా దైవ సమానుడు, నా దైవం జగనన్న కోసం అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఈ ప్రాణం అంకితం. ఈ ప్రజల కోసం, ఈ కార్యకర్తల కోసం ఈ ప్రాణం అంకితం. చంపాలనుకుంటే చంపని. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఈ దాష్టికాలు నాపండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఎన్డీఏలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భేష్, పరిపాలించండి, చక్కగా ప్రజలకు మేలు చేయండి, సేవలు అందించండి. మీరు చెప్పిన మేనిఫెస్టో మీరు అమలు చేయండి. ది వెయిట్ ఆఫ్ యువర్ మేనిఫెస్టో విల్ కిల్ యూ అని నేను అనుకుంటున్నాను. మీరు మేనిఫెస్టోలో బలమైన మేనిఫెస్టో ఇచ్చారే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పథకానికి డబల్ చేసి, త్రిబుల్ చేసి మీరు మళ్ళీ చెప్పారే, అది అమలు చేసే దానిలోనే మీరు కుప్పకూలిపోతారు, డౌట్ ఏమి లేదు. కాదని మీరు పనిచేయగలిగితే ధన్యవాదాలు, చెయ్యండి, ప్రజలకు మేలు చేయండి. కానీ నేను కోరేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఎమ్మెల్సీగా నేను అభ్యర్థిస్తున్నాను. సామాన్యమైనటువంటి కార్యకర్తల్ని ఇప్పటికే చాలామందిని చంపేశారు, ప్రజల్ని. అలాగే ఎవరు నాయకుల మీద దాడులు దయచేసి ఆపండి.
ఇది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను. సంస్కృతిని మీరే ఈరోజు ఆర్జం పోశారు. ఆ సంస్కృతి కొనసాగించే పరిస్థితి 2024 కాదు. 2019 అధికారం వచ్చిన తర్వాత కక్ష సాధింపులు కోల్చివేతలతోనే మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన సంక్షేమంతో పాటు ఓటర్లను ఆకట్టుకున్నారు. కానీ 2024 ఆ సంస్కృతి మళ్ళీ వీళ్ళు అమలు చేస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. మీరు 2019 నుంచే మాట్లాడుతున్నారు, 2014 నుంచి మాట్లాడరా? 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి జైల్లో పెట్టలేదా? ఇది ఎవరు ప్రారంభించినట్టు? కుటుంబాన్ని రోడ్డుకి ఏడ్చలేదా? ఎవరు ప్రారంభించినట్టు? భారతి గారు వెళ్తున్న కారుని ఆపి మరీ దారుణంగా చెకింగ్లు చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి 16 నెలలు జైల్లో పెట్టి హింసించలేదా? ఎవరు ప్రారంభించారు? మేమా ప్రారంభించాం? ప్రారంభించింది వాళ్ళు, మళ్ళీ చేస్తున్నది వాళ్ళు, మేమేమీ చేయలేదు. దీనికి సృష్టికర్తే వాళ్ళే ప్రారంభించారు. వాళ్ళని మీరు అడగాలి తప్ప ఇవన్నీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 19 నుంచి 24 వరకు జరిగిందే మాట్లాడుతున్నారు. 14వ సంవత్సరం నుంచి 19 వరకు జరిగినవి కూడా చరిత్రలు తీయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హింసించారు, మమ్మల్ని ఎంత హింసించారు, నా మీద 18 కేసులు పెట్టారు, నా మైన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు, జైల్లో పెట్టించారు. 62 రోజులు జైల్లో ఉన్నానే, మర్చిపోయారా? అవన్నీ గుర్తుకు లేవా? రివెంజ్ కూడా తీర్చుకున్నారు కదా, చిన్నాయన్ని అరెస్ట్ చేసి 72 రోజులు పెట్టి. వాళ్ళ ఊరిలో నామినేషన్ వేయడానికి భయపడుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థికి నేను వెళ్ళి నిలబడ్డాను. అది నేరమా? సర్పంచ్ నామినేషన్ వేయకూడదా? అలా నిలబడ్డానని తిరిగి నా మీద వాళ్ళు దాడులు చేశారు. ఆ దాడి చేసే ప్రయత్నంలో ఆయన జైలుకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది తప్ప ఆ రోజు నా పైన దాడి చేయకపోయింటే ఆయన ఎందుకు జైలుకి వెళ్తాడు? వెళ్ళడు. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, నేను అధికారంలో ఎమ్మెల్సీగా ఉన్నాను, ఈ టెక్కలకు వచ్చేటప్పటికి మాట్లాడతాను. ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి నేను జైల్లో పెట్టానని కానీ, ఇబ్బందులు పెట్టానని కానీ, ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నానని కానీ, అవినీతి చేశానని కానీ, భూ కబ్జాలు చేశానని కానీ ఈ టెక్కల్లో చెప్పమనండి. పోనీ ఏ తెలుగుదేశం కార్యకర్తకైనా నేను అల్లరిపాలు చేశానేమని చెప్పమనండి. ఒక్క వ్యాపారస్తుడికి అల్లరిపాలు చేశానేమని చెప్పమనండి. 4వ తారీఖు 5 గంటలు అయిందో లేదో శాండ్ అంతా విధ్వంసం, గ్రానైట్ బ్లాకులు, దోపిడీ, వైసీపీ కార్యకర్తల మీద దాష్టికం. ఇది నేను ఎప్పుడు చేయలేదు. నా టైంలో నేను ఎప్పుడు చేయలేదు. చేశానంటే చెప్పమానండి. పలానా దువ్వాడ శ్రీనివాస్ చేశాడు కాబట్టి మేము ఈరోజు చేస్తున్నామని చెప్పమానండి. కౌంటర్ వేస్తున్నామని చెప్పమానండి. ఆయన నామినేషన్ వేయడానికి నేను వెళ్ళేటప్పుడు ఆ సర్పంచ్ అభ్యర్థిని పట్టుకొని వాళ్ళ ఊరిలో నా కార్యకర్త కోసం నేను వెళ్ళటం నేరమా? మరి మా ఊరు వచ్చి మా ప్రాంతాలకు వచ్చి ఆయన ప్రచారం చేయట్లేదా? ఆలూరు వెళ్తే నేరమా? నేను అది చేస్తే ఆ కారణంగా మమ్మల్ని చంపాలని ఆయన ప్రయత్నించాడు. వీడియోలు కూడా ఉన్నాయి. నన్ను ఎలాగ అటాక్ చేయబోయారో నిమ్మాడెళ్ళి నేను నామినేషన్ వేయబోయేటాను. 5 ఏళ్ల పాటు తండ్రి కొడుకులనిద్దరినీ టార్గెట్ చేసిన దువ్వాడ శ్రీని భవిష్యత్తు మాత్రం రేపు అగమ్య గోచరంగా ఉండబోతుంది అన్నటువంటి సంకేతాలు బయట చాలా పోకట్లు ఉన్నాయి. టెక్కల్లో దువ్వాడ శ్రీను నివసించే పరిస్థితి లేదు. నిజమేనా? నా కార్యకర్తల కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు, రెడీ. చూస్తే 2024 ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రజలు వినూత్నమైనటువంటి ఒక తీర్పునిచ్చారు. ఓటర్ల సంక్షేమ పథకాలు ఆకర్షితులు అయినప్పటికీ చివరికి ఆ ప్రభుత్వం చేసినట్టు ఆ సంక్షేమ పథకాలు అందుకున్న తర్వాత కూడా తమ పార్టీని ఎందుకు తిరస్కరించారన్న విషయంలో పార్టీ శ్రేణులందరూ శోధిస్తున్నారు. అందులో భాగంగానే ఓటమిని స్వీకరిస్తున్నాం. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు కాదు, 40% ఓటర్లు ఉన్నటువంటి ఆ ఓటర్లు కార్యకర్తలను పరిరక్షించుకునేందుకు, వారిపై జరుగుతున్న దాడులను నిలదీసేందుకు ప్రజాక్షేత్రంలో వైసీపీ పార్టీ బలంగా ఉంటుంది. ఎక్కడ సమస్య ఉన్నే తాము అక్కడే ఉంటామని చెప్తున్నారు. మళ్ళీ 2029 ఎన్నికల్లో 0 నుండి మొదలుపెట్టి మళ్ళీ 175 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలుచుకునే దిశగా పార్టీ ప్రక్షాళన జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మాత్రం జరుగుతున్నటువంటి దాడులను మాత్రం ఎట్టి పరిస్థితి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఆపాలి. 4వ తేదీ ప్రకటన తర్వాత, అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెనువెంట నుండే కక్ష సారింపు ధోరణిలో వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు మాత్రం ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా ఉందని దువ్వాడ స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో ఎన్డీఏ కూటమి ఆ దాడులను కంట్రోల్ చేస్తుందా, ఈ కక్ష సాధింపు ధోరణిని ఆపుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.